హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కల్కి క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే మనం చూసే రెసిపీ ఏంటో మీకైతే తెలుసు కదా, మటన్ దమ్ బిర్యానీ ఆంధ్ర స్టైల్. ఈరోజు అయితే మనం ఎలా చేయాలో ఒకసారి అయితే చూసేద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కానీ చూసుకుంటే మనం మటన్ అయితే 250 గ్రామ్స్ అయితే తీసుకోండి, బాస్మతి రైస్ ఒక 250 గ్రామ్స్, కారం, కల్లుప్పు, జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 50 గ్రాములు, అరచెక్క లెమన్, ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్స్, ఒక మీడియం సైజ్ టమాటో, అలాగే కొత్తిమీర, పచ్చిమిర్చి ఒక 5 నుంచి 6 కట్ చేసి పెట్టుకోవాలి, షజీరా, ధనియాల పొడి, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, పట్టా, లవంగాలు, ఇలాచి ఒక రెండు అయితే తీసి పెట్టుకోవాలి. అలాగే కస్తూరి మేతి కొంచెం తీసుకోవాలి. ఆయిల్ వచ్చి 50 ml కావాలి. కర్డ్ వచ్చి పెరుగు 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. జాజికాయ పొడి తీసుకోవాలి, పట్టా లవంగాల పొడి, ఎవరెస్ట్ గరం మసాలా పొడి, ఎవరెస్ట్ మీట్ మసాలా పొడి అండ్ గీ అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే కావాల్సి ఉంటుంది మనకి. ఇప్పుడైతే ప్రిపరేషన్ ఎలా చేయాలో ఒకసారి అయితే మనం చూసేద్దాము. ఫస్ట్ అయితే మనం మటన్ 250 గ్రామ్స్ ఏదైతే ఉందో అది ఒక కుక్కర్లోకి అయితే తీసుకోండి. ఇందులో అయితే ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ కల్లుప్పు అయితే వేయండి. ఇవి వేసిన తర్వాత ఏంటంటే మనకి వాటర్, మటన్ మునిగేదాకా వాటర్ అయితే పోసుకొని 4 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో అయితే ఉడికించాలి మటన్ని. ఇంకా బాస్మతి రైస్ ఏదైతే ఉందో 250 గ్రామ్స్ అది బాగా వాష్ చేసి పెట్టుకొని వాటర్లో అయితే ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి మనం. అలాగే ఈ మీడియం సైజ్ ఆనియన్స్ ఏదైతే ఉందో కట్ చేసి పెట్టుకున్నాను, అలాగే మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఏదైతే ఉందో అవి కూడా సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను. హాఫ్ లెమన్ పీస్ అయితే ఇక్కడ తీసుకున్నాను. అండ్ 50 గ్రామ్స్ వచ్చి మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ కానీ చూసుకుంటే మన మటన్ అయితే ఉడికింది. అండ్ ఈ మటన్ ఎలా తీసుకున్నానంటే నేను విత్ స్టాక్ వాటర్తో తీసుకున్నాను. అంటే ఆ ఉడికిన నీళ్ళు కూడా పారబోసుకోకుండా ఏంటంటే ఈ మటన్లోనే ఉంచుకున్నాను నేను. ఇప్పుడు ఒక కుక్కర్లో 50 ml ఆయిల్ అయితే తీసుకోండి. కొంచెం హీట్ అయ్యేదాకా అయితే వెయిట్ చేయండి. తర్వాత మనం ఏదైతే స్పైసెస్ తీసుకున్నామో ఫస్ట్ అయితే షాజీరా వేయండి. తర్వాత అయితే పట్టా లవంగాలు, ఏలకులు, తర్వాత బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఫైనల్గా అయితే మనం కస్తూరి మేతి ఏదైతే పెట్టుకున్నామో అదైతే వేసుకోవాలి. అవి బాగా కొంచెం వేగిన తర్వాత మన పచ్చిమిర్చి ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవైతే వేసుకుంటాము. ఇవన్నీ కూడా బాగా కొంచెం బ్రౌన్ కలర్లా వచ్చేలాగైతే వేగాలి.
తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఈ మిక్చర్ అంతా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా వేయించాలి. మనకి ఆనియన్స్ కూడా ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించాలి. ఎప్పుడైతే మన ఆనియన్స్ అండ్ మిగతావన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్గా వచ్చాయనగా ఇప్పుడు మనం టమాటో అనేది యాడ్ చేసుకుంటాం ఇక్కడ. సో ఈ టమాటో కూడా బాగా వాడేదాకా అయితే మనం వేయించుకోవాలి. టమాటో అంతా బాగా వేగిన తర్వాత మనకి మన జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే తీసి పెట్టుకున్నామో 50 గ్రామ్స్, ఆ కప్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం దీంట్లో యాడ్ చేసుకుంటాం ఈ కుక్కర్లో. సో ఇదంతా బాగా మిక్స్ చేస్తాము, అంతా కూడా బాగా అన్ని వెజిటబుల్స్కి బాగా పట్టేలాగా అండ్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే బాగా మిక్స్ చేయాలి. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఆయిల్ అయితే తేలుతుంది అండ్ ఇది మిక్చర్ కూడా ఏంటంటే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయితే వచ్చింది. ఇంకా కూడా కొంచెం బాగా డ్రై అయ్యేదాకా అయితే బాగా వేయించుకుంటున్నాను. సో ఆయిల్ అంతా కూడా ఒక సైడ్కి వస్తుంది సపరేట్గా అండ్ ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ మిక్చర్ ఏదైతే ఉందో బాగా అయితే మనం మిక్స్ అయింది. ఇక్కడ లెమన్ అరచెక్క ఏదైతే కోసి పెట్టుకున్నామో దాన్ని అయితే ఈ మిక్చర్లో అయితే స్క్వీజ్ చేస్తాము. తర్వాత పుదీనా కొత్తిమీర మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో
సో అదైతే ఈ మిక్చర్కి అయితే మనం యాడ్ చేస్తున్నాము. ఈ పుదీనా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ ఏదైతే అంటే పెరుగు ఏదైతే తీసి పెట్టుకున్నామో సో అది కూడా తీసుకొని ఈ మిక్చర్కి అయితే మనం బాగా యాడ్ చేసుకుంటున్నాము. సో ఇదంతా అయితే బాగా మిక్స్ అవ్వాలి మనకి. తర్వాత ఏంటంటే ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకొని ఈ మిక్చర్కి అంతా బాగా పట్టేలాగా అయితే యాడ్ చేసుకుంటాము. సో తర్వాత మనకి ఏదైతే మటన్ ఉడకబెట్టి పెట్టుకున్నామో ఆ స్టాక్ వాటర్ని సపరేట్ చేయాలి. స్టాక్ వాటర్ని సపరేట్ చేసి మన ఓన్లీ మటన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని మనం ఈ మిక్చర్కి అయితే బాగా పట్టియాలి. బాగా యాడ్ చేసి కొద్దిసేపు అయితే బాగా వేయించాలి ఆ మటన్ని. మనమైతే వీడియోలో చూస్తున్నాము మటన్ని ఆ మిక్చర్ని బాగా అయితే పట్టిస్తున్నాము. బాగా ముక్కలకి ఆ మిక్చర్ అయితే బాగా పట్టాలి. అప్పుడు ఏంటంటే టేస్ట్ కూడా ఏంటంటే మనకి మంచి ఫ్లేవర్ అనేది ఒకటి వస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే స్టాక్ వాటర్ పెట్టుకున్నామో అంటే మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉంటాయి కదా, సో అవైతే 1.5 గ్లాస్ అయితే మనం పొయ్యాలి ఈ మిక్చర్కి. ఒకవేళ మీకు 1.5 గ్లాస్ కానీ రాకపోతే సపోజ్ 1 గ్లాసే మీకు స్టాక్ వాటర్ వచ్చాయి అనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ అయితే మీరు నార్మల్ వాటర్ అయితే తీసుకోవచ్చు. అంటే 250 గ్రామ్స్ ఆఫ్ మటన్కి మనం 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే పోస్తాము. సో ఇదైతే బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మిక్స్ చేసి కొద్దిసేపు అయితే బాగా బాయిల్ అయ్యేదాకా అయితే ఉండించాలి. కుక్కర్ మూత అనేది నేను ఊరికే పైన ఒక లిడ్ లాగా అయితే ప్లేస్ చేశాను. అంటే ఊరికే పైన పెట్టుకున్నాను కానీ టైట్గా అయితే పెట్టలేదు. తర్వాత మనం ఏదైతే రైస్ నానబెట్టుకొని ఉన్నామో ఆ రైస్లో వాటర్ అయితే తీసేయాలి, అంటే స్టెయిన్ చేసేయాలి అండ్ ఓన్లీ రైస్ తీసుకోవాలి. సో ఇప్పుడైతే మనం వీడియోలో చూస్తున్నాం ఇది పైనంతా ఆయిల్ అయితే తేలుతుంది అండ్ బాగా బాయిల్ అయితే అవుతుంది మిక్చర్ అంతా కూడా. సో ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి మనకి బాగా పీసెస్ కానీ అంతా గ్రేవీ కానీ బాగా ఉడికేదాకా అయితే మనం ఉంచుకోవాలి. మనం చూస్తే బాగా బాయిల్ అయితే అవ్వాలి వాటర్ అంతా కూడా. ఇప్పుడైతే ఒకసారి మీరు టేస్ట్ అయితే చూసుకోండి ఎలా ఉందనేది. ఏదన్నా సాల్ట్ లేదంటే కారం ఏదన్నా కానీ తక్కువ అయితే మీరు
యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి బాగా వాటర్ అయితే బాగా బాయిల్ అయ్యాయి అండ్ పీసెస్ కూడా మనకి బాగా లైట్గా ఉడుకుంటాయి. సో ఆయిల్ అయితే మనకి వేరైంది అండ్ చూసుకుంటే ఈ టైంలో అయితే మనం రైస్ తీసుకోవాలి, ఏదైతే మనం నానబెట్టుకున్నామో ఈ రైస్ తీసుకొని ఈ మిక్చర్కి అయితే మనం యాడ్ చేసుకోవాలి. బాగా అంతా కూడా బాగా కలిసేలాగా అయితే మనం యాడ్ చేసుకుంటాము. సో బాగా యాడ్ చేసుకున్న తర్వాత చూడొచ్చు మనం ఆయిల్ అయితే పైన తేలుతుంది. సో తర్వాత అయితే పట్టా లవంగాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత జాజికాయ పొడి ఏదైతే ఉంటుందో అది 1/2 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. తర్వాత ఎవరెస్ట్ గరం మసాలా ఏదైతే ఉందో అదొక 1/2 టీ స్పూన్ అయితే యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత ఎవరెస్ట్ మీట్ మసాలా ఉంది, సో అదైతే ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని యాడ్ చేసుకున్నాను నేను. ఒక టేబుల్ స్పూన్ గీ అయితే తీసుకొని ఈ మిక్చర్కి అంతా కూడా యాడ్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే మనం ఇవన్నీ బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత అయితే క్లోజ్ చేస్తాము. క్లోజ్ చేసి మనకి ఒక విజిల్ వచ్చేదాకా అయితే మనం హై ఫ్లేమ్లో అయితే ఉంచుతాము. తర్వాత ఎప్పుడైతే విజిల్ వస్తుందో మనం మంటనైతే సిమ్లో పెడతాము. సిమ్లో పెట్టి ఒక 2 to 3 minutes అయితే ఉంచి మనం ఇంకా ఆపేసుకుంటాము. ఒక 2 minutes ఉంచి మనం కుక్కర్ మూతనైతే ఓపెన్ చేస్తాము. సో మీరు చూడొచ్చు ఇక్కడైతే మన మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎంత వేడిగా ఉందో, ఎంత డెలీషియస్గా అండ్ టేస్టీగా ఉందో మీరైతే చూస్తేనే తెలుస్తుంది. ఇక్కడ మీరు కూడా ఖచ్చితంగా అయితే చేసుకొని ట్రై చేయండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది ఖచ్చితంగా. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ని అయితే అలాగే ఫాలో అవ్వండి, చాలా మంచి టేస్ట్ అయితే మీకు వస్తుంది. సో ఇలాంటి మంచి రెసిపీస్ కోసం అండ్ వాల్యుబుల్ కంటెంట్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ సింబల్ కూడా ఎనేబుల్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే మేము ఏదైతే రెసిపీస్ ఆర్ మంచి వీడియోస్ ఏదైతే పెడతామో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. దాని ద్వారా ఏంటంటే మీరు మంచి వీడియోస్ చూడొచ్చు మావి. సో అలాగే లైక్ చేయండి. ఎవరికైనా ఈ మటన్ బిర్యానీ ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో రొయ్యల వేపుడు, ఇంకా నెత్తల పులుసు, ఇంకా చాలా అయితే పెట్టున్నాము. సో ఇవన్నీ కూడా చాలా మంచి టేస్ట్ అయితే వస్తాయి. అవి కూడా ఒకసారి మీరు ఇంట్లో చేసుకోవడానికి అయితే ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.